పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారు రేపుతోంది. ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనే దానిపై అన్ని పార్టీల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాడిన ఒక పదం ఆ పార్టీకి తలనొప్పిగా తయారైనట్టు సమాచారం. అధికార కాంగ్రెస్ పార్టీని ఎరకాటంలోకి నెట్టాలని భావించిన ప్రతిపక్ష పార్టీకి తమ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు నష్టాన్ని కలిగిస్తాయని మరొక పక్క రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే చేసిన ఆ వ్యాఖ్యలు ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎన్నిక రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడానికి కారణమైంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో సమాధానం చెప్పాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బీఆర్ఎస్ కండువా వేసుకుని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు రావాలని, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కలవాలని కోరారు. లేకపోతే తానే అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఆయనకు బీఆర్ఎస్ పార్టీ కండువా వేసి ఇంటిపై పార్టీ జెండా ఎగురవేస్తా అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గాంధీ గట్టిగానే బదులిచ్చారు. కౌశిక్ తన ఇంటికి రాకపోతే తానే ఆయన ఇంటికి వెళ్తా అని అనడమే కాకుండా అన్నంత పని చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడమే కాకుండా ఆయన ఇంటి ముందు ధర్నా చేశారు. అంతటితో ఊరుకోలేదు. నీ ఇంటికి వచ్చా, దమ్ముంటే బయటికి రారా కొడక అంటూ తీవ్ర పదజాలంతో సవాల్ చేశారు. దాంతో గాంధీ అనుచరులు మరింతగా రెచ్చిపోయారు. ఇంట్లోకి వెళ్లి అద్దాలు, పూల కుండీలు పగలగొట్టారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంయమనం కోల్పోయారు. ఆంధ్ర నుండి బతకడానికి వచ్చి నాపైన దాడి చేస్తావా అంటూ ఆవేశంలో పిచ్చిగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో చర్చనీయాంశంగా మారాయి. ఉచితానుచితాలు మర్చిపోయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై చేసిన వ్యాఖ్యల వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయి అనే చర్చ జరుగుతోంది. గ్రేటర్ లో బలంగా ఉన్న బీఆర్ఎస్ కు కౌశిక్ రెడ్డి తీరు నష్టాన్ని కలిగిస్తుంది అని కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలంగాణ భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దూకుడిని తగ్గించుకోవాలని, మాట్లాడేటప్పుడు ఏది మంచో ఏది చెడో తెలుసుకుని మాట్లాడాలని గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు సూచిస్తున్నారట. కౌశిక్ రెడ్డి తీరు బారకపోతే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారట గ్రేటర్ బీఆర్ఎస్ నేతలు. ఆంధ్ర సెటిలర్స్ ఓట్లే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కీలకం కాబట్టి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయని రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్న మాట. అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమించడంతో వివాదం రేగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఆయనకు పీఎస్సీ పదవి ఎలా ఇస్తారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని ఎమ్మెల్యే గాంధీ అనడం, అలాగైతే మీ ఇంటికి వచ్చి గులాబీ కండువా కప్పుతానని కౌశిక్ రెడ్డి అనడంతో ఇద్దరి మధ్య మాటల మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ఇద్దరి దూషణలు ప్రజల మధ్య చిచ్చుకు కారణమవుతున్నట్టు బీఆర్ఎస్ గ్రహించింది. దానికి అనుగుణంగా నివారణ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం కౌశిక్ రెడ్డి దూకుడుకు అడ్డుకట్ట వేయాలని సీనియర్లు చేసిన సూచనలు ఫలిస్తాయో లేదో చూడాలి.